సార్ నమస్తే సార్. మేము కొత్తూరు మండలం బలద గ్రామం సార్ మాది. మా ఇంటి రిజిస్ట్రేషన్ కొరకు నేను పొజిషన్ లెటర్ కోసమని ఎంఆర్ఓ ఆఫీస్కి నిన్న వెళ్తే ఆయన అసభ్యకరంగా నా పట్ల ప్రవర్తించారు. ఏం ప్రవర్తించాడమ్మా? యాక్చువల్లీ అది మేము సోమవారం వెళ్ళి ఆయనకి దరఖాస్తు పెట్టాను సార్. దరఖాస్తు పెట్టేసిన తర్వాత ఆయన సైన్ చేసి వీఆర్ఓకి అప్పచెప్పి మా ఇంటి తాలూకా కొలతలు హద్దులు తీసుకొని అదొక లెటర్ ప్రిపేర్ చేశారు సార్. ప్రిపేర్ చేసి ఆయనకి దాని మీద సైన్ చేయమని చెప్పేసి ఇప్పుడు నేను నిన్నటి వరకు తిరిగాను సార్. నిన్న ఆయన ఆఫీస్లో ఉన్నారని తెలిసి నేను వెళ్ళడం జరిగింది. నేను నిన్న 9:30కి వెళ్ళి అక్కడ ఉన్నాను. ఆయన 12 గంటలకు వచ్చారు సార్. వచ్చిన తర్వాత నేను సార్ నమస్తే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమ్మా అనేసి అంటే ఇలాగ నేను సార్ లెటర్ మీద మీరు మాకు సైన్ చేయలేదని చెప్పాను. చెప్తే సరే ఆర్డీఓ గారు అందరూ వచ్చున్నారు, వాళ్ళు వెళ్ళాక నేను సైన్ చేస్తానని చెప్పారు సార్ నాకు. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే సరే అయితే అని చెప్పేసరికి ఈలోగా మీరు లంచ్ చేసి రండి అని అన్నారు. నేనైతే లంచ్ అయితే చేయను సార్, మీరు ఇంకెక్కడికే వెళ్ళిపోగలరు, మళ్ళీ నేను అంత దూరం నుంచి రాలని అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నాను. ఇలాగా వాళ్ళ మనుషులతో ఏం చేశారంటే వాళ్ళ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ డ్రైవర్తో వాళ్ళ మనుషులతో ఏం చేశారంటే ఆయన తాలూకా ఫార్మాలిటీ అనేది నాతో మాట్లాడడం జరిగింది సార్. అదెంతంటే 30,000 రూపాయలు మీరు ఇచ్చినట్లయితే మీకు సంతకం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ మనుషులు నాకంటే ఫార్మాలిటీ ఎవరమ్మని చెప్పారని అడిగారు. ఎంఆర్ఓ గారు ఇమ్మని చెప్పారు సార్. ఎంఆర్ఓ గారు ఎంత ఎవరితో చెప్పినా ఏం రికమెండేషన్ చేసినా ఆయన ఫార్మాలిటీ ఆయనకి ఇవ్వకపోతే ఆయన సైన్ చేయరని వాళ్ళ మనుషులు చెప్పారు సార్ మాకు. సరే అయితే మరి మనకు తప్పదు కదా అని చెప్పేసి నేను ఫార్మాలిటీ మాట్లాడాను సార్. మీరేమన్నారు? నేను 30,000 అనేసరికి సార్ నేను అంత ఇచ్చుకోలేనని చెప్పడం జరిగితే దాన్ని వాళ్ళు ఏమన్నారంటే మరి మీరు అంత ఇచ్చుకోగలరనంటే ఈలోగా ఈ మాటలు జరుగుతుంటే ఆయన రూమ్లో కూర్చొని ఉండి ఆయన సీసీటీవీ ఉంటుంది కదా సార్, సీసీటీవీలో నన్ను పరిశీలిస్తూ నేను ఒంటరిగా ఉండడం చూసి నాకు ఆయన కాల్ చేశారు సార్. ఇంచుమించుగా 3-4 కాల్స్ నా దగ్గర ఉన్నాయి. కాల్ చేస్తే ఇది ఎవరి నెంబర్ అని చెప్పేసి నేను ఎత్తలేదు. తర్వాత ఎందుకు కంటిన్యూగా చేస్తున్నారని ఎత్తేసరికి నేను ఎంఆర్ఓను అని చెప్పారు సార్. చెప్తే సార్ చెప్పండి అని అనేసి అంటే నువ్వు అక్కడక్కడ ఎందుకు తిరుగుతున్నావు బయట అని అనేసి అంటే సార్ మీకోసమే నేను మాట్లాడుతున్నాను, మీరు ఫార్మాలిటీ ఏదో అన్నారు కదా మీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నానంటే ఎంత అన్నారు అని అనేసి అడిగారు సార్. అడిగితే ఎంఆర్ఓ గారే అన్నారు. ఫార్మాలిటీ కోసం ఎంఆర్ఓ గారు మీరు ఎంత అన్నారు, వాళ్ళు ఫోన్లోనే మాట్లాడారు. నార్మల్ కాల్లోనే మాట్లాడారు సార్. ఆ ఫోన్ కాల్ లిస్ట్ మీద ఉందా? కాల్ లిస్ట్ నా దగ్గర ఉంది. అయితే నేనేమన్నానంటే అలా కాదు సార్, ఇలాగ 30,000 అడిగారు సార్. 30,000 అడిగితే నేను అంత ఇచ్చుకోలేను, నేను నార్మల్గా ఎంతో కొంత నేను ఇస్తాను అనేలోపు మీరు నాకు కాల్ చేశారు సార్ అని అనేసి అంటే అవునా, మరి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ నాకు కనుక్కున్నారు సార్. నేను ఉన్నట్టుగా నేను ఇలాగా ఉన్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను, బల్దమా విలేజ్ అని చెప్పేసి నేను చెప్పాను సార్. చెప్పిన తర్వాత మీరు ఒకసారి నాకు వాట్సాప్ కాల్ చేయండి మీరేనే అని అన్నారు. అయితే నేనేమనుకున్నానంటే ఏమైనా ఈ లంచాల కోసం నేను చేశాను సార్. ఎందుకంటే రికార్డు చేస్తే ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి నన్ను వాట్సాప్ కాల్ చేయమన్నారేమో లంచాలు తీసుకునే దీనిలోనని నేను వాట్సాప్ కాల్ నార్మల్గా చేశాను సార్. నేను చేస్తే ఏమన్నారంటే మరి ఈ సంతకం కావాలంటున్నావు కదా, నాకు ఫార్మాలిటీగా ఏమొద్దు, ఒకసారి రూమ్కి రా అన్నారు సార్. ఎందుకు సార్ అని నేను అడిగాను. ఎందుకనంటే ఒకసారి రాకూడదా అని అడిగారు. అదే ఎందుకు చెప్పండి అని అడిగాను. అంటే నీ ఫార్మాలిటీగా నాకు రూపాయి ఇవ్వద్దు, నువ్వు ఒకసారి నాతో గడిపితే చాలు, నా పక్కలోకి రా అని అడిగారు సార్. ఎంఆర్ఓ గారే వాట్సాప్ కాల్లో నాకు అడిగారు సార్. అడిగితే నేనేం చేశానంటే సార్ అదెలాగా మీరు ఒక పై అధికారి అయ్యండి, ఒక ఆడదాని పట్ల మీరు అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, మీకు ఫార్మాలిటీ కావాలంటే నేను అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పున్నాను, మీరు అది తీసుకొని నాకు సంతకం కావాలంటే పెట్టండి, కానీ నేను ఇలాంటి దాన్ని కాదు, నేను ఇలాంటి పనులు అయితే నేను చేయను అని చెప్పేసి నేను కాల్ కట్ చేసి వెంటనే ఆయన ఉన్న దగ్గరికి నేను వెళ్ళాను సార్. ఆయన ఉన్న రూమ్కి నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అందరూ లంచ్ టైం అయింది, ఎవరు లేరు సార్, ఆయన ఒక్కలే కూర్చొని ఉన్నారు. ఉండేసరికి నేను వెళ్ళాను. సార్ ఇదేంటి సార్, ఇది ఒక సంతకం కోసం మీరు కావాలంటే మీ ఫార్మాలిటీ మీరు తీసుకోవాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్లు ఇలాగా మీరు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని అనేసరికి ఎవరు లేని టైం చూసి నా మీద చేయి వేస్తే నేను ఫిల్ట్ పట్టి బయటకు నెట్టేసి ఫిల్ట్ పట్టి నేను ఆయనకి నెట్టేసి నేను కేకలు వేసుకొని బయట వచ్చేసరికి వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చేసారు సార్. వచ్చేసరికి మా వాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళు మా అల్లుడుని మా రిలేటివ్ సార్ ఉన్నారు. అది అప్పుడే వచ్చారా, నీతో పాటు వచ్చారా? నాతో పాటు రాలేదు సార్ వాళ్ళు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇది జరిగిన తర్వాత నేను కాల్ చేశాను. కాల్ చేసిన లోపు వీళ్ళు వచ్చేలోపు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి నిలదీశాను సార్, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. లాస్ట్కి నేను కేకలు వేసుకుని వచ్చేసేసరికి వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళు వచ్చి ఎవరైనా ఇప్పుడు ఒక ఆడదానికి అలాగ మాట్లాడితే అంత అసభ్యకరంగా మాట్లాడితే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అవుతారు, అలా అని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి మేము ప్రశ్నించడానికి వెళ్తే అక్కడ దళిత సంఘాల నాయకుడు అంట ఆయన
ఆయన జూనియర్ అసిస్టెంట్ అంట అక్కడ, ఆయన దళిత సంఘాల నాయకుడు అంట. ఆయనేమో చేయమంటున్నారు, ఎంఆర్ఓ గారు అలా చెప్పరు, అలాగ మాట్లాడరు, మీరు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని ఒకళ్ళతో పుచ్చుకొని ఈయన భుజాల మీద వేసుకుంటూ నన్ను నేనేదో కావాలని ఇప్పుడు ఆయన అన్నప్పుడు నేను ఎందుకు సార్ అంటానన్నమాట. నాకేంటంత అవసరం, నేను అనను కదా. నేనేమనుకున్నా ఆయనే అనేసి మళ్ళీ తప్పుగా నా మీద కంప్లైంట్ పెడుతూ ఈయనైతే జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా వాళ్ళ కులం కోసం నేను దూషించినట్లు ఇవన్నీ చేసి మీరేమైనా కులం కోసం మాట్లాడారా? మేము అసలు ఏం అనలేదు సార్, మేమేం అనలేదు. మా దగ్గర ఉన్నదంతా ఒకటే. ఆయన ఏ టైంలో అయితే మాట్లాడారో ఆ మాటల తాలూకుది సీసీ ఫుటేజ్ అనేది ఎంక్వైరీ చేస్తే ఆయన ఎక్కడి నుండి మాట్లాడారు అనేది మీకు అర్థమవుతుంది. ఆ టైమింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ టైమింగ్ 2:28 నుంచి నాకు కాల్ చేస్తున్నారు సార్. ఆయన అక్కడి నుంచి నాతో మాట్లాడింది, ఆయన ఎక్కడో ఒక దగ్గర పరస్పరంగా మాట్లాడతారు, అందరిలో మాట్లాడరు కదా. అది మీరు ఆ టైంలో ఎంక్వైరీ చేస్తే సీసీ ఫుటేజ్ మీకు అర్థమవుతుంది సార్. అది ఈయన వేసుకొని ఇంకా మిమ్మల్ని దూషించామని చెప్పేసి మా మీద కంప్లైంట్ ఇచ్చున్నారు సార్. కంప్లైంట్ ఇవ్వడం ద్వారా పేరుతో మీ పైన కేసు పెడతాము, మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాము. అయినా వాళ్ళు ఏం కులం అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? మేము ఎంఆర్ఓ గారు నా పట్ల ప్రవర్తించిన తీరుని మేము క్వశ్చన్ చేసాము అక్కడ. మీరు ఇలా చేయవలసిన అవసరం ఏంటనేది సంతకం పెట్టారమ్మా? చేయలేదు సార్. సంతకం ఏమన్నారు? సంతకం పెట్టమంటే సంతకం చేయమంటే అది సంత పోరంపోగులో ఉందంట మా ప్లేస్ అంట. యాక్చువల్గా అది సంత పోరంపోగులో అయితే లేదు సార్, అది జిరాయత్తులోనే ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు కాబట్టి అది జిరాయత్తులోనే ఉంది. కానీ ఈయన చేసిన తప్పుని కప్పుచ్చుకోవడం కోసం నా ప్లేస్ని సంత పోరంపోగు అని అన్నారు. మరి అలాంటప్పుడు ఈయన దరఖాస్తు మీద సంతకం ఎందుకు పెట్టాలి? వీఆర్ఓకి చెప్పి వీఆర్ఓకి మా గ్రామంకి పంపించి నా ఇల్లు కొలతల హద్దులు ఎందుకు తీయించాలి? అది లెటర్ ప్రిపేర్ చేయించాలి ఎందుకు? అదంతా ఎందుకు చేశారు ఎంఆర్ఓ గారు? ఓకే, కొన్ని అది ఏదైనా ఉంటే ఆయన వీఆర్ఓతో మాట్లాడాలి. నాకెందుకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆయన ఇవన్నీ చేసి ఇప్పుడు ఏమంటే నా దగ్గర ఎవిడెన్స్ అనేది ఒక అధికారి అనేవాళ్ళు కాల్ చేసి ఇంత అసభ్యకరంగా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. మేము ఎలా రికార్డు చేస్తాము? మీ దగ్గర రికార్డు ఉంటే రియాక్ట్ అవుతామని అంటే అది కరెక్ట్ కాదు సార్. ఎప్పుడైనా విధి నిర్వహణలో ఉండి ఇప్పుడు మమ్మల్ని విధి నిర్వహణలో ఆయన ఉంటే ఆయనకి నేను ఇబ్బంది పెట్టానని చెప్పి ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అదే విధి నిర్వహణలో ఆయన నుండి ఒక ఆడదానికి పక్కకు రమ్మని పిలవడం అది తప్పనిపించట్లేదా? ఒక ఆడది వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లోపలికి ఎంఆర్ఓ మీద చేసుకుని వచ్చే పరిస్థితి అక్కడ వచ్చిందంటే అంతకుముందు ఏం జరిగిందని అధికారులు ఎందుకు ఆలోచించట్లేదు? అధికారులు అది మాత్రం పరిగణలోకి తీసుకొని మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే అవుతుంది సార్. ఈ మీడియా తరపున ఈ విషయం అనేది అందరికీ తెలియాలి. దీనికి మాత్రము రియాక్ట్ అయ్యేలాగా మేమైతే నేను ఎక్కడికైనా వెళ్తాను సార్, ఎంతవరకైనా వెళ్ళిపోతాను. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్ళి నేను ఒక సాధారణ మహిళను నేను వెళ్ళి ఒక ఎంఆర్ఓ మీద నేను వెళ్ళి చేసుకున్నాను అనేసి అన్నదే చూపిస్తున్నారు తప్పితే అంతకుముందు ఏం జరిగితే నేను అంత ఆవేశంగా వెళ్ళి ఆయన మీద నేను చేసుకుంటాను అనేది మాత్రం పరిగణనలోకి ఎవరు కూడా తీసుకోవట్లేదు. అంటే ఆయన చెప్పే విధంగా మీరు చేయలేదని సంతకం పెట్టలేదు. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా నేను చేసుంటే ఆయన ఎవరిదో నేను రాసిచ్చిన ఆయన సైన్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అది సంత పోరంపోగానే ఇదని చెప్పి ఆయన చేసిన తప్పును ఆయన కప్పించుకోవడం కోసం అలా చెప్తున్నారు. దయచేసి ఇప్పుడు అది సంత పోరంపోగా ఏదన్నది మా ఊరు బలద విలేజ్ సార్. ఆ విలేజ్ వెళ్ళి అక్కడ వెళ్ళి అది కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను మీడియా తరపున అధికారులకి కోరుతున్నాను సార్. అది ఎంక్వైరీ చేస్తే అదేంటనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి నేను కలవడానికి వచ్చాను సార్. ఆయన ఏం చేశారంటే తెలివిగా అక్కడ నేను అలా చేసేసరికి నేను వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి కేకలేసేసరికి ఎందుకు వీళ్ళతో మాట్లాడమని నేను వచ్చేసరికి మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ నా తరపున ఆయన ఏమనరు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే నాకు చాలా కోపం వచ్చింది సార్. వచ్చేసరికి ఆయన నెట్టేసరికి ఈయన ఎంఆర్ఓ గారు బేవరుస్తాను అన్నారు. అనేసరికి నేను వెళ్ళాను సార్. ఇతను నన్ను రమ్మండమేంటి, నేను మాట్లాడితే ఆయన కప్పించుకోవడం కోసం నా మీద నింద నన్ను ఒక ఆడదాన్ని పట్టుకొని అందరి ముందు బేవరుస్తానంటే ఏ ఆడది సార్ ఊరుకుంటుంది? ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు మీడియా ముందు వచ్చి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో నన్ను దిగజార్చారు అక్కడ. ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఆయన ఇలాంటివి ఇప్పుడు ఇది బయటకు వస్తే అందరికీ ఆయన ఏంటనేది ఆయన యాక్చువల్గా ఇదివరలో ఇప్పుడు అక్కడ జరిగిన ఇది ఎప్పుడైతే జరిగిందో బయటకు వచ్చిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మీద ఆల్రెడీ కేసు మీద ఇదివరలో కూడా ఎన్నో కంప్లైంట్స్ కేసులు ఉన్నాయంట సార్. వాళ్ళు అక్కడికి మేము ఈ ఇష్యూ జరిగిన తర్వాత బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలానే అంటున్నారు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళ దృష్టిలో దళితులు అనే ఒక్క సందర్భంలో ఏమంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి ఆడవాళ్ళని ఇలాగ లోపరుచుకుంటున్నారు. ఏమైనా మా లాంటి వాళ్ళని అడిగితే మాకు ఈ పరిస్థితిలో నిలబెడుతున్నారు అనమాట.
వాళ్ళని అడిగిన వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన మీద అయితే కేసులు అయితే ఉన్నాయి సార్, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది. దాన్ని ఇప్పుడు మీరు మీ పైన మీరు మీడియా తరపున దాన్ని మీరు లోతుగా విచారిస్తే మీకు కూడా ఆయన అంటే ఏంటనేది మీకు అర్థం. ఇప్పుడు మీరు వాళ్ళని కులం పేరుతో దూషించలేదు, మేమైతే దూషించలేదు. ఎలాంటి ఎలాంటి మాటలైతే ఒకటి మేము ఎంఆర్ఓ స్ట్రైట్ ఫార్వర్డ్గా మా వాళ్ళు ఆడదాన్ని ఇలాగ నిలదీసి అడిగినందుకు మా వాళ్ళు ఎంఆర్ఓకి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు సంతకం పెట్టాలని ఒక ఆడదాన్ని పట్టుకొని మాట్లాడతారని కేకలు వేయడం మాత్రం నిజం. ఎవరు సార్ ఊరుకుంటారు? ఆడదాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఎలా ఊరుకుంటారు సార్? అది అక్కడ అది ఎవరు అది యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఆ విధంగా మా వాళ్ళు అడిగారు. అడిగితే అతను తప్పు కప్పుచ్చుకోవడం కోసం అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఒకటైపోయి ఆయన పక్కన ఆయనకి ఒకళ్ళతో పుచ్చుకుంటూ ఈ వీడియోస్ తీసేసి ఇవన్నీ చేశారు సార్ వాళ్ళు. ఇది జరిగింది. ఓకే. మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా యావత్తు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లాస్ట్కి హోమ్ మినిస్టర్ వరకు కూడా ఈ విషయం అనేది వెళ్ళాలి. ఆయన మీద దర్యాప్తు కంపల్సరీ జరగాలి సార్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను అయ్యాను, రేపు వేరే వాళ్ళు అవుతారు. ఆయనకి ఈ అవకాశం మెరిస్తే ఎంతోమంది నాలంటి ఆడవాళ్ళు బలవుతారు సార్. వాళ్ళకి జరిగిన పనులు వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తే ఎంఆర్ఓ ఆఫీసులో పనులు జరుగుతున్నాయి. ఆడది వెళ్ళి ఆమె పని కోసము ఆవిడ పనులు జరగాలని వెళ్తే ఆయన అనుకున్నట్టుగా ఆయనకు సరెండర్ అయితేనే అక్కడ ఆడవాళ్ళ పనులు జరుగుతున్నాయి సార్. లేదంటే ఇలాగ తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. ఒక్కటి మీరు ఆలోచించండి సార్. అసలు ఒక సాధారణ ఆడదాన్ని నేను అయ్యుంటే ఆయన మీదకి నేను ఎందుకు వెళ్తాను? నేను అంత ఫోర్స్గా నేను వెళ్ళానంటే అంతకుముందు ఏం జరిగిందనేది మీ మీడియా తరపున అధికారులు మాత్రం దీన్ని దర్యాప్తు చేయాలి. ఏమంటే నా దగ్గర ఎవిడెన్స్ ఎలా ఉంటుంది సార్? ఎందుకు ఉంటుంది ఎవిడెన్స్? ఒక అధికారి అలా మాట్లాడతారని ఎవరైనా ఊహిస్తారా? ఎలా ఉంటుంది సార్ మా దగ్గర ఎవిడెన్స్? ఆయన చేసిన కాల్ లిస్ట్ ఉంది సార్, వాట్సాప్ కాల్ లిస్ట్ ఉంది సార్. మీరు తలుచుకుంటే అది కూడా మీరు ఎంక్వైరీ చెయ్యగలరు. ఆ వాయిస్ అనేది మీరు తీసుకోగలరు కూడా. అప్పుడు ఆయన లేదనంటే మీరు ఏ శిక్ష వేసినా అధికారులు అవ్వచ్చు, ఎవరవచ్చు, లాస్ట్కి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దీనికి ఏ శిక్ష వేసినా నేను అర్హరాలను నేను ఉంటాను సార్. ఏమైనా సరే నేను ఒప్పుకుంటాను, ఏ శిక్ష వేసినా. దయచేసి నాకు ఈ న్యాయం మాత్రం నాకు చెయ్యండి సార్.